ప్రభుత్వ నిబంధనల మేరకు సంవత్సరాల తరబడి కార్మికులకు జీవనాధారంగా ఉన్నటువంటి ఆక్వా కర్మాగారంపై నేడు కొందరు కన్నేసి అక్రమ మార్గంలో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్వా కర్మాగారం కార్మికులు కలెక్టర్ కు విన్నవించారు. ఎన్విరాన్మెంట్ అధికారుల ఆగడాలు మితిమీరుతున్నాయని, కార్మికులకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలోని ఆక్వా కర్మాగారంపై కొందరు వ్యక్తులు కన్నేసి దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలని పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఎన్విరాన్మెంట్ అధికారుల ద్వారా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని కార్మికులు కలెక్టర్ ఎదుట వాపోయారు. నిబంధనలను నీరుగారుస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా అక్రమ మార్గంలో ఆక్వా కర్మాగారం నిర్మిస్తున్న యాజమాన్యాలను వదిలేసి కక్షపూర్వకంగా వందల కుటుంబాలను రోడ్డుపాలు చేసేందుకు దుష్టశక్తులు ప్రయత్నాలు అధికారుల ద్వారా చేస్తున్నారని, ఎటువంటి విధానం సరికాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్విరాన్మెంట్ అధికారుల క్రూరత్వంతోనే నేడు కంపెనీ మూతపడే అవకాశం ఉందని, అదే పరిస్థితి జరిగితే వందల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని మీడియా ఎదుట ధ్వజమెత్తారు. 20 సంవత్సరాల సమస్యలను సైతం కుంటి సాకులతో చూపడం సంబంధిత అధికారుల స్వార్థ బుద్ధికి నిదర్శనమని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ చూపి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. మెరైన్ ఎక్స్పోర్ట్ లో దాదాపు 14 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాము. ఎప్పుడు లేని విధంగా అది ఒక హఠాత్తుగా వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మాకు పవర్ అనేది కట్ చేశారు. దీనివల్ల ఏంటంటే 1500 నుంచి 2000 మంది వరకు రోజువారీ కూలీలు అయితే ఎవరైతేనేమి రోడ్డు పాలయ్యారు. మాకేంటంటే మా జీవనాధారాన్ని మాకు పోగొట్టుకున్నట్టయింది. వారం 10 రోజుల్లో మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు జీవనాధారాన్ని తీసేయొద్దనేసి. మీరు ఏదైనా ఉంటే ఇంకో రకంగా చూసుకోండి, కానీ మేము పనిచేసే ఒక సంస్థని కానీ మమ్మల్ని కానీ ఎటువంటి వాటి దుష్పరిణామాలకు కానీ కార్యకలాపాలకు కానీ చెడు వాటికి కానీ మమ్మల్ని మీ చేయకుండా చూస్తున్నాము. మేము కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయండి, మాకు పనిచేసే సంస్థకి అన్యాయం చేయండి. హెచ్ఆర్ మేనేజర్ని మా జరిగిన అన్యాయం అంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి అన్యాయం ఆర్డర్ మీద జిల్లా కలెక్టర్ గారికి మీటర్ ఇచ్చామండి. జిల్లా కలెక్టర్ వచ్చి జిల్లా కలెక్టరే కాదండి, మ్యాజిస్ట్రేట్ సార్ మా జరిగిన అన్యాయాన్ని న్యాయం చేస్తారనే ఒక మంచి ఉద్దేశంతో మా వర్కర్లంతా వచ్చి ఉన్నాము. ఎంతమంది నష్టపోయి ఉంటారండి ఈ కంపెనీ? ఎంతమంది నష్టపోయి ఉంటారు? 1000 మంది పైగా. 10 రోజులు జీతం లేదండి, 10 రోజులు జీతం లేదు. ఇప్పుడు పోయిన నెల జీతం ఇస్తారనుకోండి, ఈ నెల జీతం, ఆగస్టు జీతం ఏం చేస్తారు? పర్మనెంట్ గా వీళ్ళు దాన్ని క్లోజ్ చేసేయాలని తాపత్రలో ఉండరు, అంత స్పీడ్ గా యాక్ట్ చేస్తారు. తులసూరి షోకాజ్ నోట్ ఇచ్చారండి, మేము రిప్లై ఇచ్చాము. అదే షోకాజ్ నోటీస్ లో వైలేషన్స్ మాత్రమే ఇవ్వాల్సింది ఒక చార్ట్ ఇచ్చేసారు సార్. అంటే మామూలుగా సహజ న్యాయ సూత్రాలకి ఏంది, పోయినసారి ఏ తప్పు అయితే మీరు కనుగొన్నారో ఆ తప్పునే చేయాలి, కానీ కొత్త 22 సంవత్సరాలు జరిగినటువంటి అన్నీ క్లోజ్ చేసి ఇచ్చారు. దాన్ని బట్టి ఏం చేయాలండి, ఇది పర్మనెంట్గా క్లోజ్ చేయాలనే తాత్పర్యంతో పొల్యూషన్ బోర్డులో ఉన్నారు. కేవలం పొల్యూషన్ బోర్డు వల్లనే మా కంపెనీ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సేమ్ టైం పవర్ డిస్కనెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో మెన్షన్ చేసిన తర్వాత వారికి హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. క్లోజర్ ఆర్డర్ని సెట్ అసైడ్ చేస్తూ వారికి ఫర్దర్గా టైం ఇవ్వమని చెప్పి 2 వీక్స్ టైం ఇచ్చి ఏమన్నా రెక్టిఫై చేయాల్సిన ఇష్యూస్ ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఆ విధంగా మేము వాళ్ళకి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం ఫ్రైడే ఇచ్చాము.